కావలిపట్నంలోని ది హ్యాండ్లూమ్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావలి వారి ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జీఎస్టీ కరపత్రాలను ఆవిష్కరించారు. జీఎస్టీ తగ్గింపు వలన కలిగిన లాభాలను వినియోగదారులకు వివరించారు. మోడీ చంద్రబాబులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మంచి ప్రభుత్వం, ఈ మంచి ముఖ్యమంత్రి, ఈ దేశ సృష్టికర్తగా మారిన మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రం, ఈ దేశం ముందుకు పోతున్న తరుణంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం, భావి భారత పౌరుల నిర్మాణం కోసం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంగా తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పం, మన దేశం అన్ని కళలకి, అన్ని వ్యాపారాలకి, అన్నిటికీ సంపద కలిగిన దేశం భారతదేశం. మనం పుట్టక ముందు, మన తాతల పుట్టక ముందు, మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా వైద్యం, వ్యాపారం మన దేశం మీద ఆధారపడి ప్రపంచ దేశాలన్నీ పనిచేశాయి. కానీ ఈ రోజున కాలక్రమేణా మనం ఇతర దేశాల మీద ఆధారపడి వాళ్ళు ప్రతి సందర్భంలోనూ మనం బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తే, ఈ గ్లోబలైజేషన్లో కూడా మనకు ఉనికిలో మనం మొదట ఉండాలి, మన మీద ఇతర దేశాలు ఆధారపడేటట్టుగా ఉండాలి అంటే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి. అందులో భాగమే ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం. వికసిత భారత్ కానీ, లేదంటే స్వర్ణాంధ్ర కానీ 2047వ సంవత్సరం నాటికి ఈ భారతదేశం ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదగాలి. ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా ఎదగాలని తపన పడుతున్న ఇద్దరు ధీరోదాత్తులు, ఒకరు మోడీ గారు, రెండు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ప్రకృతి కలయిక ఇది. ఇద్దరు తారలు కలిసిన వేళ. అందుకనే చూడండి, ఈరోజు ప్రకృతి పులకిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ రోజున వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. అది రామరాజ్యం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసిన రాజు నుంచి నేటి వరకు కూడా మోడీ అడుగుడితే అక్కడ వర్షం, చంద్రబాబు నడియాడితే అక్కడ వర్షం. ఎక్కడ చంద్రబాబు ఉన్నా, ఎక్కడ మోడీ ఉన్నా అక్కడ సిరి సంపదలు ఈరోజు విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. వీళ్ళు కదా దేవుళ్ళు, వీళ్ళకి ఏమి ఇచ్చారో తెచ్చుకోవాలి. మనకి తల్లి తండ్రి మనకి కొద్ది ఆశ్రయిస్తేనే మనం కృతజ్ఞత చెప్పుతున్న రోజుల్లో ఈరోజు మన కోసం, మన భారత పౌరుల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన దేశ అభివృద్ధి కోసం ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా కష్టపడేటువంటి పరిస్థితులు మనం ఒక్కసారి అధ్యయనం చేయగలిగితే వీళ్ళు కదా రాముడు కృష్ణుడు అంటే భావన కలుగుతుంది. వాళ్ళు మనం చూడ, కానీ ఏళ్ళలో ఈరోజు మనం చూసుకుంటున్నాం. ఈ భారతదేశంలో వాళ్ళిద్దరూ పుట్టడం మనందరి అదృష్టం, ముఖ్యంగా నా అదృష్టం. వాళ్ళ సాన్నిధ్యంలో నేను ఎమ్మెల్యేగా చంద్రబాబు గారి నడిచే నడకలో నేను కూడా నడిచే అవకాశాన్ని కల్పించిన కావలి ప్రజానీకానికి అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, అప్పులు పోలేనటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి. ఏ రకంగా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి అవకాశాలు ఉన్నాయో అన్నింటినీ ఒడిచి కొట్టుకోవడంలో ఈ రోజున తండ్రి కొడుకు ఇద్దరు కూడా నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే ఇందాక మన సోదరులు చెప్పినట్టు గూగుల్ టెక్. ఎన్ని రాష్ట్రాలు లేవు ఈరోజు దేశంలో ఉన్నటువంటి? మహారాష్ట్ర ఉంది, టెక్నాలజీ పరంగా సాఫ్ట్వేర్ రంగంలో మొదట ఉంది. తమిళనాడు ఉంది, బెంగళూరు ఉంది. అన్ని రాష్ట్రాలు కాదని ఈరోజు మోడీ గారి యొక్క సహాయ సహకారంతో దాన్ని మన ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోవాలంటే సాధ్యమయ్యేటువంటి పని అని ఆలోచించారు. విధ్వంసమైనటువంటి రాష్ట్రంలో రాజకీయ వైషమ్యాలు నడిచేటువంటి పరిస్థితుల్లో
ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నీ తరలిపోయేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు అంధకారం అవుతుంది, మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందని తల్లడిల్లుతున్న తరుణంలో ఈ రోజు మనందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఒక గూగుల్ లాంటి సంస్థ మనకు కాదు, ఈ దేశంలో ఇండియాకి వస్తాం, ఇండియాలో ఇతర రాష్ట్రాలు కాదు ఆంధ్రప్రదేశ్లోనే పెడతామని ఈరోజు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి ప్రధానంగా మన యువ నాయకుడు లోకేష్ యొక్క నాయకత్వాన్ని ఈరోజు గూగుల్ గుర్తించింది కాబట్టే, గూగుల్ యొక్క ఏఐ గుర్తించింది కాబట్టే భావి భారత ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రిగా గుర్తించింది కాబట్టే గూగుల్ టెక్ ఫస్ట్ ఏఐని లోకేష్ మీద ప్రవేశపెట్టారు. ఈ లోకేష్ ఈ రాష్ట్రాన్ని ఏడగలడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం గుర్తించారు కాబట్టి వాళ్ళు ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, వైజాగ్ వచ్చారు. ఈ రోజున మన అందరిలో కూడా ధైర్యాన్ని నింపారు. ఒక్క గూగుల్ టెక్ వల్ల కాదు, దాని అనుసంధానం చేసుకుని కొన్ని వేల యాక్సలరీస్ కంపెనీస్ రాబోతున్నాయి. ఒక పారిశ్రామికత ప్రగతి పరంగా ఆంధ్రప్రదేశ్ పరుగులుతున్న తరుణంలో వరుణ దేవుడు దయ వల్ల డ్యాములన్నీ నిండు కుండలాగా ఉన్నటువంటి తరుణంలో తీపి కబురైనటువంటి కబురును మనకి మోడీ గారు అందించారు. జిఎస్టీ రూపంలో ట్యాక్స్ అనేది ఒక ఆనరీ సబ్జెక్ట్, ట్యాక్స్ అనేది ఒక ఆనరీ ఐటమ్. అయ్యా నువ్వు తెలుగలవాడి, నువ్వు డబ్బు సంపాదించే నైపుణ్యం నీకు ఇచ్చాడు దేవుడు, ఆ శక్తిని ఇచ్చాడు, ఆ ఓపికని ఇచ్చాడు, ఆ ఆబ్జెక్టుని ఇచ్చాడు, ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఇచ్చాడు. అందరికీ దేవుడు చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్ని ఇచ్చినా నీలో ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండబట్టే నువ్వు వ్యాపారంలో రాణించగలిగావు. కాబట్టి నువ్వు ఈ భారతదేశంలో పుట్టి ఈ గాలి పీల్చి ఇక్కడ నువ్వు సంపాదించుకున్నటువంటి దాంట్లో కొంత నువ్వు పేదవాడికి సహాయం చేయి. ఆ పేదవాడికి సహాయం చేయాలంటే, నీ పరిసరాల అభివృద్ధి కావాలంటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వానికి కొంత సహాయం చేయమని అడిగితే అదే ఈ రోజు మనం కట్టేటువంటి ట్యాక్స్. ఎవరికో కట్టాలా, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మన ప్రాంత పరిసరాలను శుభ్రపరచుకోవడానికి, మనం ఉండేటువంటి తాగే నీరు మొదలు, మనం వాడుకునే కరెంటు మొదలు, మనం నడిచే రోడ్డు మొదలు అన్ని సదుపాయాలు, ఒకటి డెవలప్మెంట్ పరంగా కావచ్చు, రెండు సంక్షేమం. మనతో పాటు పేదవాడు కూడా ధనవంతుడు కావాలి. వాడి చదువుకోవడానికి సౌకర్యాలు లేవు, ఉండటానికి ఇల్లు సౌకర్యాలు లేవు, నడిచేదానికి వాళ్ళు సౌకర్యాలు లేవు. వాళ్ళు కూడా మనతో పాటు కలిసి నలిసినప్పుడే, వాడు కూడా ఆర్థికంగా ఎదిగినప్పుడే ఈ భారతదేశం సంపన్న దేశం అవుతుంది. ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోతానో, పేదవాడు పేదవాడిగా మిగిలిపోతానో, పేదవాడికి ధనవంతులకు మధ్య తారతమ్యంగా పెరిగిపోతే అది సంపన్న దేశం కాదు. ఎవరైతే నిరక్షరాస్యులు లేని దేశంగా ఉంటుందో అందరూ కూడా తన కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుని తన బిడ్డల్ని, తన భార్య బిడ్డల్ని, తల్లిదండ్రులను క్షేమంగా చేసుకోగలుగుతారో ఆ దేశం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ రోజు 79 సంవత్సరాల చరిత్రలో ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక మాధ్యంలో అతలాకుతలమైన రోజుల్లో కూడా భారతదేశం అనేది కష్టాల్లో కూడా నిలబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాలేదంటే ఒకటి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, ఈ రోజు మన భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యత, కొన్ని వందల కులాలు, వేల భాషలు, రంగు, రుచి, అన్ని రకాలైనటువంటి భాషలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ప్రజల్లో ఉండే ఐక్యత, ప్రజల్లో ఉండే ప్రేమ, ప్రజల్లో ఉండే కమిట్మెంటే ఈ రోజు భారతదేశాన్ని నడిపిస్తుంది. ఈ రోజు 79 సంవత్సరాల్లో ఈ రోజు మనం ప్రపంచంలో ఈ రోజు 5వ స్థానం నుంచి 2047కి మొదటి లేదా 2వ స్థానానికి ఎదిగే స్థాయికి ఈ రోజు మనం రాగలిగామంటే, ఎందుకంటే పాపులేషన్ పరంగా ఎక్కువ, విస్తీర్ణం పరంగా తక్కువ, కానీ మనకి దేవుడు ఇచ్చిన వరం ఇది పుణ్య భూమి కాబట్టి ఇక్కడ అన్ని పంటలు పండుతాయి, అన్ని రకాల మనుషులు జీవించడానికి ఉన్నటువంటి ఒక కర్మ భూమి మన భూమి. అటువంటి పుణ్య భూమిలో మనం పుట్టాం కాబట్టి మనందరం కూడా కలిసి ఉంటున్నాం, ఈ భారతదేశాన్ని పెంచుకుంటున్నాం. ఈ విధానాల్లో ఈ ట్యాక్స్ల యొక్క తారతమ్యతను తగ్గించాలి. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆర్ డైరెక్ట్ ట్యాక్స్. ఈ డైరెక్ట్ ట్యాక్స్ లో ఏది కూడా తీసుకునేటువంటిది కొన్న రా మెటీరియల్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ అయినటువంటి కస్టమర్ వరకు మధ్యలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కి ట్యాక్స్ అనేది గతంలో ఉండేది. దఫదఫాల ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ కొంటే ట్యాక్స్. ఈ కాటన్ నూలుగా తయారై ఒక కంపెనీ కూడా తయారు చేసి దాన్ని బయటకు తీసుకొస్తే ట్యాక్స్. నూలుగా తయారైనటువంటి దారాన్ని
మంది రూపాంతరాలు చెందితే ప్రతి చెందిన సందర్భంలో ఎంతో కొంత సేల్ ట్యాక్స్ రూపంలోనో తర్వాత వచ్చిన వ్యాట్ రూపంలోనో ఇలా పెరిగిపోతుంటే చూస్తే ట్యాక్స్ ఎక్కువ ఉంది, కాస్ట్ తక్కువ ఉంది. దీనివల్ల లబ్ధిదారుడు నష్టపోతాడు, వ్యాపారస్తుడు ఎప్పుడూ నష్టపోడు. నాకేం అభ్యంతరం, మీకంటే నేను పెద్ద వ్యాపారం కాబట్టి నాకు తెలుసు. మనం చెప్పుకుంటాం వ్యాట్ వల్ల సేల్ ట్యాక్స్ వల్ల మేము నష్టపోయాం, ఏమి నష్టపోయి దాని జాగ్రత్తగా మనం మున్సిపాలిటీలో తడి చెత్త పొడి చెత్తను 2 బాక్సులు పెడతారు. తడి చెత్తని ఒక బాక్సులో, పొడి చెత్తని ఒక బాక్సులో పెట్టినట్టుగా కన్జ్యూమర్ కమ్మిన దాంట్లో ట్యాక్స్ డబ్బులు ఇటువైపు, ఈ డబ్బులు ఇటువైపు వేస్తే మనం కట్టే ట్యాక్స్ ఓన్లీ 25%. ఇది వాస్తవమైనటువంటి సబ్జెక్ట్, నాకేం చెప్పడానికి ఇబ్బంది లేదు. కన్జ్యూమర్ దగ్గర తండే డబ్బుల్లో కూడా ట్యాక్స్ కింద రోజు వేసి దాన్ని మనం తొక్కి ఇది మన డబ్బుగా భావించి దాని మీద కూడా ప్రేమను పెంచుకుని కట్టేటప్పుడు ఏడుస్తూ కడుతూ మనం చేసే విధానాన్ని. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు తప్పులు చేయడం లేదు, ప్రభుత్వాలు ఎప్పుడు తప్పులు చేయవు, అధికారులు ఎప్పుడు ఇబ్బందులు పెట్టరు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన డబ్బులు, ప్రజలకి డబ్బులు, అది సేల్ ట్యాక్స్ డబ్బులు కట్టింది కన్జ్యూమర్. ఒక సోప్ కొంటే 40 రూపాయలు పెట్టి సోప్ కొంటే దాంట్లో 5 రూపాయలు ట్యాక్స్ తోటి కలిపి నువ్వు 40 రూపాయలు తీసుకున్నావు. నీ 15% ప్రాఫిట్ యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం ఓవర్ హెడ్స్ అండ్ ప్రాఫిట్ కలిపి 15% తీసుకోవాలి. మనం 30% కూడా తీసుకుంటాం, తప్పులేదు. ఆ 30% తృప్తి పొందటం, ఈ 5% ట్యాక్స్ కూడా డబ్బులు గల్లా పెట్టి వేసుకోవడం కానీ అది మన డబ్బే. మన ఫీలింగ్ ఏదో మనం పోగొట్టుకున్నాము. నేను ఎవరిని గిట్టేది కదా, నేను కూడా వ్యాపారంలో నేను కూడా చేసే ఉంటాను, చేయకుండా ఏం లేదు. చేయలేదంటే ఒక పెద్ద మనిషి కాదు, అబద్ధాలు చెప్పాడు కదా. వ్యాపారస్తులు చేసే ప్రతి లక్ష్యానికి అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే డబ్బు పాటించింది కదా, మనిషిని లొంగదీయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కట్టేటప్పుడు బిల్ వేసేటప్పుడు ఉన్న ఒపీనియన్, నెలకొక్కసారి ఇచ్చే రిటర్న్స్ అప్పుడు మనకు బాధ వేస్తుంది. తప్ప ఇంత ట్యాక్స్ కడుతుంది, కట్టేది కన్జ్యూమర్ మనం కాదు. దీన్ని కానీ మనం అలవర్చుకోగలిగితే మన జీవితానికి ఏ ఒక్క అధికారి మన వ్యాపారస్తులు జోలికి రాడు, ఎవరూ లేదు, హ్యాపీగా నిద్రపడుతుంది, హ్యాపీగా మనం ఉండగలం. అది జరగగలిగితేనే మనం రాణించగలుగుతున్నాం. ఇది చిన్న చిన్న లోపాల వల్ల ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. అటువంటి ట్యాక్సుల్లో చాలా మంది ఈ జిఎస్టీ 2017లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయి. ఒక ఉదాహరణకి ఒక కన్జ్యూమర్, మా సురేష్ ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆయనకి జిఎస్టీ అకౌంట్ లేదు. కాబట్టి ఆయన దగ్గర వసూలు చేసేటప్పుడు స్టీల్ రేటు ప్లస్ జిఎస్టీ రేటు కలిపి ఆయన దగ్గర కాంట్రాక్టర్ బిజినెస్ మ్యాన్ డబ్బులు తీసుకుంటాడు. ఇప్పుడు ఆయనకి అకౌంట్ లేదు, నేను పోతా ఆయన దగ్గరికి, అరే బాబు నీ దగ్గర జిఎస్టీ ఎక్స్ట్రా ఇన్పుట్ ఉంటే నాకు ఇరా అంట, 7% ఇయ్యనా నేను ఇస్తాను.